కన్యరాశి వారికి షష్టమంలో రాహు, సప్తమంలో శని, అష్టమంలో శుక్రుడు, దశమంలో రవి గురుడు, లాభంలో బుధుడు, వ్యయంలో కుజకేతువుల సంచారం జరుగుతున్నది. ఈ కన్యరాశి వారికి ఈ వారాంతరం ప్రేమ సంబంధాల విషయాల్లో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు. మీ పిల్లల పురోగతి చూసి మీరు సంతోషంగా ఉంటారు. వారి ఎదుగుదల ఈ వారాంతరం కొంచెం మార్కుల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ప్రమోషన్ విషయంలో కానీ మంచిగా వెళ్ళే అవకాశం ఉన్నది. మీరు మీ ఉద్యోగాన్ని మార్చాలని ఆలోచిస్తుంటే మీరు విజయం సాధిస్తారు. మీ పని విధానంలో మెరుగుదల ఉండవచ్చు. మీ ఆలోచనలు స్పష్టంగా, శక్తివంతంగా వ్యక్తపరుస్తారు. మీ తోబుట్టులతో సంబంధాలు మరియు చిన్న ప్రయాణాలలో జ్ఞానయుక్తమైన ప్రవర్తన ఉంటాయి. తోబుట్టులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారితో ఆనందంగా గడుపుతారు. చిన్న ప్రయాణాలు లాభదాయకంగా, ఆనందదాయకంగా ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవటానికి, మీ అభిప్రాయాలను సమర్థవంతంగా తెలియజేయడానికి మీ పై అధికారులకైనా, మీ సలహాదారులకైనా ఈ వారం అనుకూలమని చెప్పుకోవచ్చు. మీ మాటకు విలువ పెరుగుతుంది. శుభకార్యాలతో సందడి నెలకొంటుంది. ఆరోగ్యం కుదుటపడి ఉపశమనం పొందుతారు. భూములు కొనుగోలులో ఒక నిర్ణయానికి వస్తారు. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు వేగవంతంగా ముందుకు సాగుతాయి. భాగస్వాములతో మనస్పర్ధలు తొలగుతాయి. ఉద్యోగులకు మరింత అనుకూలంగా ఈ వారాంతరం ఉంటుంది. క్రీడాకారులు, వైద్యులు, రాజకీయవేత్తలకు అన్ని విధాల వారికి ప్రోత్సాహం అందుతుంది. ఈ రాశివారు చేయదగినవి ధైర్యంగా మీ అభిప్రాయాలను చెప్పటం, తెలియచేయటం వంటివి చేయాలి. ముఖ్యమైన చర్చలు వంటివి ఈ వారాంతరం చేస్తూ ఉంటారు. తోబుట్టులతో కలిసి పనిచేయటం, సాంకేతిక నైపుణ్యాలను ఉపయోగించడం వంటి చేస్తూ ఉంటారు. చేయకూడనివి తొందరపాటుతో వాగ్దానాలు చేయటం, అనవసరమైన రిస్కులు తీసుకోవటం, తోబుట్టులతో తీవ్ర వాదనలు, అహంకార పూరిత ప్రవర్తన నష్టాన్ని చేకూరుస్తుంది. కఠినమైన కమ్యూనికేషన్, ఇతరులను రెచ్చగొట్టడం, అసంపూర్ణ సమాచారంతో నిర్ణయాలు వంటివి చేయకుండా జాగ్రత్త పడటం మంచిది. వీరికి చెప్పదగిన సూచన విష్ణు ఆరాధన చేయటం వల్ల ఆత్మవిశ్వాసం, ధైర్యం, కార్యజయం, అదృష్టం కలుగుతుంది. తదుపరి తులారాశి.